హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు హాలిడేస్ వస్తున్నాయి కదండి. హాఫ్ ఇయర్లీ అయిపోగానే సంక్రాంతి ముందు తర్వాత అంతా హాలిడేసే. అందుకనే సింపుల్గా ఈజీగా చేసుకునే చెక్కలు కొంచెం డిఫరెంట్గా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇవి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారండి. ఇందులో ఈరోజు నేను ఎలా చేస్తున్నాను అనేది మాత్రం మీరు చూసి తీరాల్సింది. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కరకర క్రిస్పీగా ఉంటుంది. చేసేద్దామా మరి? ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాము. బియ్యం పిండి, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, బట్టర్ అండ్ కొద్దిగా ఆయిల్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా. ప్రొసీజర్ కూడా ఇంతే సింపుల్గా ఉంటుంది. కాకపోతే మనం పిండి ఎక్కువ చేసుకునే కొద్దీ పని పెరుగుతుంది అంతే. కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి, 1/2 కిలో పిండి చేసుకుంటే మీకు లేదంటే మంచిగానే ఒక 2-3 రోజులకు సరిపడా వస్తాయి. 3వ రోజున ఇంకొకటి చేసుకోవచ్చు. మనకి ఇది చేయటం చాలా ఈజీ కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. ఒకటేసారి 2-3 కిలోలు చేసి పిల్లలు మొహం మొత్తే వరకు అది ఉంచిన దానికన్నా ఐ ప్రిఫర్ 1/2 కిలో 1/4 కిలో చేసుకొని 3 రోజులాగి మళ్ళీ ఇంకొక 1/2 కిలో చేసుకుంటే మనకి అసలు 15-20 నిమిషాలు కూడా పట్టదండి. పొయ్యి మీద నూనె పెట్టాను ఆల్రెడీ నేను. ఆ నూనె కాగే లోపల చెక్కలు చేయటం అయిపోతుంది. ఒక 150-200 గ్రామ్స్ పిండి జస్ట్ ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను. దానిలోకి సరిపడా చూపిస్తున్నాను. దానిలోకి చిన్న అల్లం ముక్క, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మీరు కారం తిన్నంత, 4 వెల్లుల్లి. ఇది ముద్ద చేసుకొని వస్తా ఫస్ట్. సో నేను ఫస్ట్ బియ్య పిండి తీసుకున్నాను. దాంట్లోకి ఇదిగోండి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముద్ద వేసేసాను. అండ్ బట్టర్ కొంచెం వేయండి. దీనికి కరకర అనాలంటే బట్టర్ మెయిన్ రోలు కాబట్టి కొంచెం బట్టర్ వేస్తున్నా. ఒక 10 గ్రామ్స్ బట్టర్. ఇది కొంచెమే కదా, మళ్ళీ ఎక్కువ వేస్తే మొహం మొత్తుద్ది కాబట్టి సరిపోనే వేయండి. ఇదిగోండి జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, శనగపప్పు ఏమో 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. సాబ్దానా సగ్గుబియ్యం ఏమో 1 టేబుల్ స్పూన్, శనగపప్పులో సగం. మీరు శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ శనగపప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు కూడా చల్లేస్తున్నాను, సరిపడా ఉప్పు. ఎక్కువ వేయకండి, ఉన్నది ఇంత కొంచెం కూడా నేను పక్కకు పెట్టేసిన. అసలు దీని మీద చున్నీ కాదు, ఇది ఏదో వేసుకున్నా అట్లా. దీన్ని మంచిగా కలుపుతున్నా. వెన్న ఎలా కరగాలి అనేది మీరేం టెన్షన్ పెట్టుకోక్కర్లేదు. ఇదేమో మామూలుగా కలపటము, వేడి నీళ్ళు పోయగానే వెన్న ఆటోమేటిక్గా కరిగిపోతుంది. పల్చటి కాటన్ బట్ట తీసుకోండి, లేకపోతే పాలిథిన్ కవర్స్ అయినా పర్వాలేదు. చూసుకుంటూ కలపండి, నీళ్ళు ఎక్కువ పడకుండా. ఈ వేడి నీళ్ళు హాట్ వాటర్. బట్టర్ ఆల్రెడీ వేసినాం కాబట్టి కొద్దిగా నూనె తడి చేసుకుందామా ఇట్లాంటివన్నీ అవసరం లేదు. శనగపప్పు కనీసం ఒక 1 అవర్ అలా నానాలండి, లేకపోతే మీకు ఉడకదు. పెసరపప్పు వేస్తే అవసరంలా, హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ నాన్నే సరిపోతుంది. ఇట్లాగా మనం గోధుమ పిండి కలిపినట్టు ముద్ద కలిపాను. దీన్ని గుడ్డ తడిపి మంచిగా ఇట్లాగా మూత వేసేసి పక్కకు పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు, 5-10 నిమిషాలు సరిపోతుంది. ఈలోపు మనం ఆయిల్ అంతా తీసుకొచ్చి పెట్టుకొని రెడీ చేసుకుందాం. ఇదిగోండి చక్కగా మనం ఉండ్రాలు చేసుకున్నట్టు చిన్న చిన్న ఉండలు చేసుకోండి. ప్రమిలోకి చేయొద్దురా, మళ్ళీ నీకు పని పడింది. చేసుకొని ఇదిగోండి చిన్న చిన్న ఉండలు అరచేతిలో పెడితే ఈ సైజు. ఇవైతే మనకి ఈజీ. కవర్ అది వేరు. మళ్ళా తడి బట్టనే తీసుకోండి, కాటన్ బట్టని తడిపినాం అంతే. చేసుకోవాలిగా మరి. చిన్నప్పుడు మా అమ్మ కూర్చోబెట్టి ఇవన్నీ చేపించేది మా చేత. ఇంత పిండి కలిపేదండి. కింద పీటలు వేసుకొని కింద కూర్చునే వాళ్ళం. పీట మీద ప్రతి ఒక్కళ్ళ పీట మీద ఇగో ఈ క్లాత్. అవి ఒకళ్ళు మంచిగా టక వేసేస్తూనే ఉండేవాళ్ళు. మీకు ఒకవేళ చెయ్యి తిరగకపోతే కనుక వేళ్ళు ఆయిల్లో ముంచుకోండి. ఇంకోండి పక్కన ఇట్లాగా ఆయిల్ ఉంచుకోండి. ఇట్లా పెట్టి ఒకసారి ఇట్లా అన్నారంటే మంచిగా టేస్ట్. ఈ పిండి మీ ఇష్టం అండి. జొన్న పిండి వేసుకుంటారా, కానీ బియ్యం పిండి ఏమో టేస్ట్. చిన్నప్పటి నుంచి మనం తిని పెరిగేది బియ్యం పిండే. సద్దపిండి ఇప్పుడు వాళ్ళు రేపు హెల్త్ కాన్షియస్ అయ్యారు కాబట్టి మిల్లెట్స్తో చేసే అప్పాలు కూడా అదేని కాబట్టి మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. ఉండలు వీళ్ళ మమ్మీ నాకు వచ్చినాక తాలూకల కోసం ఇంత పిండి కల్పించేది. వచ్చిన కొత్తలు అస్సలు రాపోయేది మేడం. ఇక కూర్చొని ఇట్లా చేయి, ఒక్కటి ఎక్కువ తక్కువ చేసినా కష్టమే. తీసేసేది, తీసేసి వేరేది పెట్టేది. ఇంక అట్లా నాకు పని వచ్చింది. మరి వచ్చింది పాల తాలికలు. తర్వాత మీ ఇంట్లో చేసినా లేదా? చేసిన, అయిపోయా. మా ఇంట్లో చేసిన. మళ్ళీ మీకు కూడా నేను మా అమ్మ చనిపోయి 4-5 నెలలు అయింది. అయినా ఎన్నిసార్లు గుర్తు చేసినా ఆ తర్వాత అమ్మ నేర్పే. అందుకనే పెద్దవాళ్ళు కానీ మనం కానీ ఏమన్నా చేయాలండి. చేస్తుంటేనే పిల్లలకి మన జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయి.
గారెల పిండి కూడా అస్సలు నాకు రాదు. ఎన్నోసార్లు ఖరాబ్ అయింది, ఎన్నోసార్లు మేడంతో తిట్టు తిన్నా. వాళ్ళ మమ్మీ దగ్గర చిన్నగా పట్టుకునేగా చాలా మంచి పని నేర్పిపోయారు నాకు. మా అత్తగారి వంటలు వేరే ఉంటాయి. ఆమె దగ్గర ఒకటి టమాటా కర్రీ, సొరకాయ బూరెలు, సొరకాయ అప్పలు మా అత్తగారివే. అవును, పింకమ్మకు ఒక్క నిమిషంలో చేసి ఇచ్చిన. అసలు ఆమె హ్యాపీ. ఫోన్ చేశారుగా నాకు, మీకు చేసి నేను టూర్లో ఉన్నా, శతమానం సిల్క్స్ షూట్ వాటికి వెళ్ళిన అప్పుడు మా నా కూతురు ఫోన్ షూటింగ్ మధ్యలో ఉన్నా. అప్పుడు అమ్మ ఎట్లాగా ఏం చేయాలి అని అడిగింది. అంటే చెప్పిన, మన దాంట్లో ఉందమ్మా వీడియో చూడు అన్నాను. అంటే నాకు ఇంట్లో చేసినట్టు నువ్వు చేసినట్టు కావాలంటే అదే ఉంది చూడు, సొరకాయ అప్పలు అని కొట్టి చూడు వస్తుంది, అదే యాస్టీస్గా చెయ్యి, ప్రమిళకు వస్తుంది, ఏం కాదు అని చెప్పిన. ఇంకొకసారి చూసుకున్నారు, చేశారు. మీరు చెప్పటం వీడియో ఆన్ చేసినాం. అదొక ధైర్యం మేడం. వీడియో ఉంటే కన్ఫర్మేషన్ మంచిగా ఏమేమి. మీకు ఒక వండర్ చెప్పనా, మీకోసం అని నేను కొంచెం అంత జాగ్రత్త తీసుకొని చేస్తా కదా, ఎప్పుడన్నా నేను నా రెసిపీ చేయడానికి కూడా ఒకసారి చూస్తా, అరే అందులో ఏమన్నా ఎక్స్ట్రా వేసినా చెక్ చేసుకుందామని. చాలండి, ఇంకో తీసి పక్కకు పెడుతున్నాను. ఇలాగ మనం ఒక పక్కన వేగుతూ ఉంటే ఒక పక్కన ఇవి చేసుకుంటూ ఉండాలి. చక్కగా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని రెడీగా పెట్టుకోండి. పెద్దగా ఆయిల్ పీల్చదండి ఇది, అయినా కానీ టిష్యూ పేపర్ వేసుకొని రెడీగా పెట్టుకోండి. చిల్లుల గరిట, ఇగో ఇలాగే తిట్లు తింటుంది మా ప్రమిళ నా చేతులు. ఇదిగోండి అన్ని గంటలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. ఇది తీస్తుంది బయటకి. ఈ వంక పేదింటి బిడ్డ, ఈ గొప్పింటి బిడ్డలని ఎటుపోవాలి ఇప్పుడు. ఇవి చూడండి ఇన్ని ఉన్నాయి గట్టి గట్టి, ఇవన్నీ తీసేసింది. ఆ పేదింటి బిడ్డ అంటే ఈ పేదింటి బిడ్డని తీసిందంట. ఇప్పటికి ఆ పాటికి మేము ఏదో పెద్ద ఉన్నోళ్ళం. ఆయిల్ కాగింది, పొగలు వస్తుంటే కనుక కట్టేయండి, బంద్ చేయండి, కానీ వేడివేడిగా అట్లా వేయకండి. ఇదిగోండి క్లాత్ ఇట్లా లేపగానే ఇట్లా వస్తూనే ఉంటుంది. ఇది ప్రమిళ కింద కూర్చొని మంచిగా ఉండలు చేస్తూనే ఉంది అప్పుడే. ఈజీ కదా ప్రమిళ, క్లాత్కి పెడితేనే ఉన్న తడి కూడా పీల్ చేసుకొని మీకు ఇట్లా లేస్ వస్తుందండి. పాలిథిన్ కవర్ మీద పెట్టిన దానికన్నా క్లాత్ మీద పెట్టింది ఈజీ. ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ ఉండాలి, అటు మరీ తక్కువ ఉంచకండి, ఇటు ఎక్కువ ఉంచకండి. మనం బేకింగ్ సోడా కానీ ఏం వేయలేదు, అయినా చూసారా ఎట్లా పొంగుతున్నాయో. అయినా కరకర అనే వాటికి బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు. మెత్తగా కావాలనుకుంటేనే బేకింగ్ సోడా వేయాలి. ఈజియెస్ట్ అండ్ టేస్టీ స్నాక్ అండి ఇది. ఇంకా దీంట్లో ఏం కలుపుతారనేది మీ మేధస్సు. మెంతి కూరతో చేయొచ్చు, చాలా బాగుంటుంది, మంచిది. కానీ పిల్లలకి చేయది ఇష్టం ఉండాలి కదా, దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? నా దగ్గర ఉంది రెసిపీ, చేస్తా త్వరలో. మనకి గిన్నె లోతు ఉంటేనండి ఇది ఒక అడ్వాంటేజ్ అండి. కిందకి వెళ్ళిపోతాయి, మంచిగా వెళ్ళి వేగి పైకి వస్తాయి, ఏం అంటుకో. ఇదిగో ప్రమిళ ఇంకా చేసేసుకో. మా ప్రమిళ చెప్పిన పేద బిడ్డనే తీసుకున్నా. అది ఆల్రెడీ ఆయిల్లో పెట్టినాన్ని. సో వేయించేటప్పుడు మీరు ఒక క్లారిటీ ఏం తీసుకోవాలంటే, మీకు ఎలాంటి వేపు కావాలి. ఇదిగోండి ఆల్రెడీ ఇప్పుడు వేసినాయి. ఇంత కరకర వేగాలంటే ఎక్కువసేపు పెట్టాలి. నేను ఇలా తీసేస్తాను 50%. చాలా బాగుంటుంది ఇట్లాగా, ఎంత తిన్నా తినొచ్చు. ఇది ఇది కొంచెం వేపు తక్కువ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది, చల్లారాక అది కూడా గట్టిపడుతుంది. మీరు ఆలోచించుకోండి, అది రెండు ఛాన్సెస్ అన్నమాట. ఇప్పటికిప్పుడు తినాలి టిఫిన్లోకి అట్లా అనుకుంటే ఇలా వేసుకోండి మెత్తగా, మరీ మెత్తగా కాదు, కొంచెం 50%. చట్నీ నంచుకున్న టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి లాంటిది ఇందులో చాలా బాగుంటుంది. దీనిలోకి ఏం నంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కరకర. నంచుకే పచ్చడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసినాక కూడా కలర్ వస్తుందండి. ఈ కలర్ వచ్చేదాకా ఇందులో ఉంచకండి, ఒక పిసర్ ముందే తీయాలి. ఒక్క స్టేజ్ వెనుక తీస్తే మీకు దింపినాక ఈ కలర్ వస్తుంది. ఏంటో చిన్నపిల్లలకి చెప్పినట్టు అరటిపండు వచ్చినట్టు చెప్తా ఉంటుంది ఇవ. మీరు తిట్టుకున్నా కానీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలనేదే నా ఉద్దేశం.
చాలు ఈ కలర్ ఇది దింపినా కలర్ వస్తుంది. తీసేస్తున్నా. దట్స్ ఆల్ అండి. మన చెక్కలు అయిపోయినాయి. ఇంకొకటి 2 వాయిలు ఉన్నాయి. అది ప్రమిళ తాల్చుకుంటుంది. సో ఎంత సింపుల్ కదా, ఈజీ కదా, చేస్తారు కదా. మాట ఇవ్వండి, ప్రామిస్ చేయండి నాకు, పిల్లలకి ఈ హాలిడేస్లో చేస్తున్నానని. వేడిగా బాగున్నాయి. వేడిగా ఉన్న కరకర కంటే చల్లారాక కరకర ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయండి. చల్లారినాక మాత్రమే డబ్బా మూత పెట్టండి. కొంచెం నార్మల్ హీట్కి వచ్చేసేయాలి. సరేనా? ఉండనా మరి మరొక అద్భుతమైన పిల్లల స్నాక్ ఐటెంతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు కరకరాతో సెలవు. బాయ్.